మార్నింగ్ నాతో శ్రవంతి అలా మాట్లాడింది. ఇప్పుడు తనంతట తనే వచ్చి నాకు సారీ చెప్తే కానీ నేను తనతో మాట్లాడను. అంతే. ఇప్పుడు లంచ్కి కూడా నేను వెళ్ళను. సర్లే, ఈరోజు ఒక్కదాన్నే తింటాను లంచ్. తను సువి అంటే సువి రోజు ఒక్కతే లంచ్ తింటుంది కదా. సర్లే, ఈరోజు సువితో తింటాను లంచ్. సువి, లెట్స్ స్టార్ట్ ద లంచ్. అంటే నువ్వు ఈరోజు నాతో పాటు లంచ్ తింటావా? అవును, ఈరోజు మన ఇద్దరం లంచ్ చేద్దాం, ఓకేనా? పద. ఏం తీసుకొచ్చావు? అది నేను చపాతీ ఇంకా కర్రీ తీసుకొచ్చాను. దాంతోపాటు సున్నుండలు కూడా తెచ్చాను. నిన్న మా ఇంటికి మా అత్తయ్య వాళ్ళు వస్తే తీసుకొచ్చారు. నీకు చాలా ఇష్టం కదా సున్నుండలంటే? అవును, నీకెలా తెలుసు నాకు సున్నుండలంటే ఇష్టమని? అదా, నువ్వు శ్రవంతి లంచ్ తినేటప్పుడు చాలాసార్లు నేను మీ ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాను. అప్పుడు మాటల్లోనే విన్నాను, అందుకని నాకు గుర్తుంది. కొన్నిసార్లు మన అజంప్షన్స్ ఎంత రాంగ్ అవుతాయి కదా. అసలు శ్రవంతికి నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో అన్నది ఇప్పటి వరకు తెలీదు. మేము ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. అసలు శ్రవంతి ఆలోచన ఇలా ఉంటుందని కూడా నేను ఇప్పటి వరకు గ్రహించలేకపోయాను. అదే సువి, తను నా ఫ్రెండ్ కాదు. నేను అసలు తన్ని ఒక ఫ్రెండ్లా కూడా చూడలేదు. అటువంటిది తనకి నాకేం ఇష్టం ఉందని చెప్పి గుర్తు కూడా ఉంది. అండ్ షీ సో ఎక్సైటెడ్ టు హ్యావ్ లంచ్ విత్ మీ. ఏంటో ఇవింత కదా.